ఎక్కడో డెలివరీ అయ్యి పాప 4 రోజుల తర్వాత అన్నం కోసం ఇంటి ముందుకు వచ్చింది. దాని కడుపు నింపుతున్నానా లేదా చెప్పులే. వాటి కోసమేగా నా ప్రయత్నం కూడా, వాటి కోసమేగా. దీనికి పాలు బిస్కెట్లు పెడుతూ వీడియో తీస్తున్నానని పక్కన అబ్బాయి కామెడీగా జోకులు వేస్తున్నాడు. అది ఎంత ఎత్తుక్కుంటా వచ్చిందో తెలుసు ఆకలి మీద 3-4 రోజుల నుంచి. పిల్లల్ని వదిలిపెట్టి రాలేక అసలు తినడానికే రాలేదు, ఎంత ఆకలిగా ఉంటుంది. ఉండు పోస్తా ఉండు. కానీ వెనకంతా పోసకపోయింది. రెండో పాలు పోసేసా, 1/2 లీటర్ ప్యాకెట్ అది పోసేసి ఆకలి మీద ఉండిద్ది మా. దీనికి ఫుడ్ పెడుతున్నానని అమ్ములు గారు పెద్దగా అరుస్తుంది. అమ్మ నువ్వు వాడు ఆగమ్మో, కొరిసేవుగా నువ్వు. డెలివరీ అయిన తర్వాత పాలు తాగే పిల్లలు ఉంటాయి కాబట్టి చాలా ఆకలిగా ఉంటాయండి పాపం. ప్రతిరోజు ఖచ్చితంగా అన్నం కోసం ఇంటికి వచ్చేది, అలాంటిది 4 రోజుల నుంచి అన్నం కోసం ఇంటికి రావడం లేదు. నేను అదే అనుకున్నాను, ఎక్కడో డెలివరీ అయ్యి ఉంటుంది అని. పాపం ఆకలి మీద ఎంత ఆకలిగా ఉందో. పాపం వచ్చి అలా దీనంగా నిలబడిపోయింది. దాన్ని చూడగానే నాకు చాలా బాధేసింది. వెంటనే ఇంట్లో వచ్చిన టయానికి అన్నం లేకపోవడంతో పాలు బిస్కెట్లు దానికి ఇస్తే ప్రశాంతంగా తిని వెళ్ళిపోయింది పిల్లల కోసం. ఎప్పుడూ కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు పాలు ఇంట్లో ఉంచుతాను ఇలాంటి టైం కోసం. ఎప్పుడు అన్నం తిన్నాక 4-5 గంటలు ఇంటి ముందే పడుకొని ఉండేది, అలాంటిది పిల్లల కోసం చూడండి ఎంత ఆత్రంగా వెళ్ళిపోతుందో. అది తల్లి ప్రేమ.